Hey, hi guys, welcome to Movie Chitram, a new brand of movie reviews and movie discussions. Guys, last 2 days నుంచి తమిళ ఇండస్ట్రీలో ఒక కాంట్రవర్సీ అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదే కాంట్రవర్సీ ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్గా కూడా ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అదేంటంటే ధనుష్ అండ్ నయనతార కాంట్రవర్సీ. ఇంతకీ కాంట్రవర్సీ ఏంటంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు నయనతార గారి లైఫ్ మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం అయితే తీయడం జరిగింది, ఫిలిం బియాండ్ ద ఫెయిరీ టేల్ అని. అయితే ఆ డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ కి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే 10 years బ్యాక్ నయనతార గారు నేను రౌడీ అనే ఫిలిం లో నటించారు బిసైడ్ విజయ్ సేతుపతి. అయితే అదే టైంలో ఆ ఫిలిం డైరెక్టర్ అయిన విఘ్నేష్ శివన్ తో నయనతార గారు ప్రేమలో పడ్డారు. సో నయనతార గారికి నేను రౌడీ అనే ఫిలిం ఒక ఎమోషనల్ మూమెంట్ తన లైఫ్ లో. సో తను తన డాక్యుమెంటరీ ఫిలిం లో ఆ షూట్ కి సంబంధించిన ఒక BTS వీడియో 3 seconds వీడియో వాడారు. ఆ 3 seconds వీడియో ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా కాంట్రవర్సీ అయింది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ ఫిలిం కి ప్రొడ్యూసర్ ధనుష్ గారు కావడమే. అయితే నేను రౌడీ ఫిలిం BTS క్లిప్ యూసేజ్ పై ధనుష్ గారి NOC కోసం అడిగారంట మేకర్స్. కానీ ధనుష్ గారు మాత్రం 2 years వెయిట్ చేసినా దాని మీద సైన్ చేయకపోవడంతో మేకర్స్ ఆ వీడియో క్లిప్ డిలీట్ చేసి రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ విషయాన్ని నయనతార గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసి నేను చట్టపరంగా వెళ్తున్నానని అన్నారు. అయితే ఆ 3 seconds వీడియోకి ధనుష్ గారు 10 crores డిమాండ్ చేశారని కూడా ఆ పోస్ట్ లో రాశారు నయనతార గారు. ఈ పోస్ట్ ని ఎండ్ చేసేటప్పుడు కూడా ఓం నమ శివాయ అని సర్కాస్టిక్ గా ఎండ్ చేశారు నయనతార గారు. నేను ఎందుకు అలా అంటున్నానంటే ధనుష్ గారు కూడా తన స్పీచెస్ అన్ని అలానే ఎండ్ చేస్తారు ఓం నమ శివాయ అనే పదంతో. ఇంకా ఇదే పోస్ట్ లో నయనతార గారు ధనుష్ వాళ్ళ ఫాదర్ కస్తూరి రాజా అండ్ బ్రదర్ సెల్వా రాఘవన్ ని కూడా ట్యాగ్ చేశారు. అంతేకాదు నయనతార గారు ఇలా అన్నారు ధనుష్ ని ఆ పోస్ట్ లో, నువ్వు మళ్ళీ ఏదో ఒక ఆడియో లాంచ్ లో నన్ను సూటిపోటి మాటలు అంటావని నాకు తెలుసు. అవి నీ ఫ్యాన్స్ కి ఎంజాయ్మెంట్ నిస్తాయేమో కానీ ఒక బాధ్యత కలిగిన సిటిజన్ అయితే దాన్ని ఎంకరేజ్ చేయరని నయనతార గారు చెప్పారు. సో గైస్, ఇది నయనతార అండ్ ధనుష్ గారి మధ్య జరిగిన కాంట్రవర్సీ. గైస్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.